హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు ఆలపర్తి రామకృష్ణ గారు రచించిన కలెక్టర్ శ్రీవత్స అనే చిన్న కథను చదివి వినిపించబోతున్నానండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, బస్సు ఎక్కినప్పుడే కండక్టర్ శ్రీవత్సను గుర్తుపెట్టాడు. జిల్లా కలెక్టర్ ఆర్టీసీ బస్సు ఎక్కడం ఏమిటి, మారుమూల గ్రామానికి టికెట్ తీసుకోవడం ఏమిటి, అంతా ఆశ్చర్యంగానే ఉంది అతనికి. కలెక్టర్కి టికెట్ ఇచ్చేటప్పుడు కూడా చేతులు వణికాయి. కండక్టర్కి ఇవ్వాల్సిన చిల్లర డబ్బులు కూడా కలెక్టర్ ఇచ్చేశాడు. బస్సు లక్ష్మీపురం అడ్డరోడ్డు దగ్గర ఆగింది. కొండవాళ్ళలో ఉందా గ్రామం. 5 కిలోమీటర్లు నడవాలి గ్రామాన్ని చేరుకోవడానికి. మీకు తోడుగా గ్రామం దాకా రమ్మంటారా సార్, అడిగాడు బస్సు కండక్టర్. భలేవాడివే, బస్సు ఇక్కడ ఆపేసి నాకు తోడుగా వస్తావా? ఈ ప్రాంతమంతా నాకు బాగా తెలుసులే, నువ్వేం కంగారు పడకు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, అన్నాడు శ్రీవత్స బస్సు దిగుతూ. ఆ స్టేజీ దగ్గర ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు తక్కువే ఉంటారు. రోడ్డు పక్కన ఉన్న ఓడలు దిగిన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు కిందకి వెళ్ళగానే ఏసీ రూమ్లో ఉన్నట్లు అనిపించింది అతనికి. చేతితో చెట్టును ఆప్యాయంగా నిమిరాడు. చిన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. తన మేనమామ శరభయ్య తను ఏ తప్పు చేయకపోయినా చితక బాదేవాడు. అన్నం తినకుండా అలిగి ఎవరికీ చెప్పకుండా రాత్రిపూట ఊళ్ళో నుంచి నడుచుకుంటూ అడ్డరోడ్డు దగ్గరికి వచ్చాడు. జేబులో 5 రూపాయలు ఉన్నాయి. బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలో ఎవరింటికి వెళ్ళాలో తెలియదు. ఆఖరి బస్సు రాత్రి 10ంటికి వచ్చింది. హడావిడిగా బస్సు ఎక్కబోయాడు. అప్పుడే బస్సు దిగుతున్న నూనయ్య మాస్టారు తనను చూచి కిందకి నెట్టేసి తను బస్సు దిగాడు. పెనం మీద నుంచి పొయ్యిలో పడతావట్రా బడుద్దాయ్, పద ఇంటికి అన్నాడు నూనయ్య తన చెయ్యి పట్టుకొని ఊరి వైపు నడిపిస్తూ. రాత్రిపూట తను ఎందుకు అడ్డరోడ్డు దగ్గరికి ఒంటరిగా వచ్చాడో ఆయన ఊహించేశాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అమ్మమ్మ దగ్గరకు వచ్చాడు. నిన్ను మేపడమే దండగా అనుకుంటూ ఉంటే కూతురు కొడుకును కూడా ఇంట్లో చేర్చావెందుకు అంటూ మామయ్య అమ్మమ్మ మీద మండిపడేవాడు. వాడికి నువ్వేమి దానం చేయడం లేదులే, వాళ్ళమ్మకు మనం ఇచ్చిన 2 ఎకరాల పొలం ఉంది, ఆ పొలం మీద వచ్చిన ఐవేస్తో వాడు బతుకుతాడు అనేది అమ్మమ్మ. ఆమె చనిపోవడంతో తన కష్టాలు పెరిగాయి. ఇంట్లో పనులన్నీ చేయించేవాళ్ళు అత్తమామలు. రాతకోతలేమీ లేకపోవడంతో అమ్మకు పసుపు కుంకుమల కింద ఇస్తామన్న 2 ఎకరాల పొలం కూడా తనకు దక్కనివ్వలేదు మేనమామ. కష్టాలు కలకాలం మనతో కాపురం చెయ్యవు, నీకు మంచి రోజులు వస్తాయి. చీకట్లో ఎక్కడికి వెళ్తావు, ఎలా బతుకుతావు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బెదిరిపోయి పారిపోకూడదు, కష్టపడి చదువుకో, అన్నాడు నూనయ్య మాస్టారు తన తల నిమురుతూ. చేతిలోని సంచిలో నుంచి 4 అరటిపండ్లు తీసి తనకు ఇచ్చాడు. అవి తింటూ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లోంచి పారిపోయానని మేనమామ తనను కొట్టకుండా నూనయ్య మాస్టారు సర్ది చెప్పాడు ఇంటిదాకా వచ్చి. ఆ రోజు ఆయన బస్సు దగ్గర అడ్డుపడకపోతే తను ఎక్కడికి వెళ్ళేవాడో, ఏమైపోయేవాడో. చిన్నప్పుడు తన కష్టాలన్నీ ఆ మర్రి చెట్టుకు చెప్పుకునేవాడు. చనిపోయిన అమ్మ ఆ చెట్టు రూపంలో కనిపించేది. చేతిలో బ్రీఫ్ కేస్ ఊపుకుంటూ మెల్లగా నడుస్తూ ఊళ్ళోకి వచ్చేశాడు శ్రీవత్స. ఊరి పొలిమేరల్లో 10-15 మంది జనం ఎదురొచ్చారు. ఊరి సర్పంచ్ చేతిలో పూలదండ కూడా చూశాడు. కలెక్టర్ గారికి నమస్కారం. మీరు ఎంతో శ్రమ తీసుకుని మా ఊరు వచ్చారు. మా ఊరు పావనమయ్యింది మీ రాకతో. చేతిలోని దండ శ్రీవత్స మెడలో వెయ్యబోతూ అన్నాడు సర్పంచ్. తను వస్తున్నట్టు వీళ్ళకెలా తెలిసింది? పోలీసులు, రెవెన్యూ సిబ్బంది మామూలోళ్ళు కాదు. ఆవులిస్తే పేగులు లెక్క పెడతారు. తను వస్తున్నట్లు ఎవరో ఉప్పు అందించారు సర్పంచ్కి. తనను ఎన్నో అవమానాలకు గురిచేసిన మేనమామ ఇప్పుడు తన మెడలో దండ వేయబోతున్నాడు. తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో మొహంలో కనిపించిన నవ్వు కూడా అసహజంగానే ఉంది. పూలదండ మెడలో వేయకముందే తన చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు కలెక్టర్ అయ్యావని తెలిసి ఊళ్ళో వాళ్ళు ఎంతో సంబరపడుతున్నారు. నా మేనల్లుడు కలెక్టర్ కావడం నాకెంతో గర్వంగా ఉంది.
మీ అమ్మ బతికి ఉంటే ఎంత సంతోషపడేదో అన్నాడు శరభయ్య. ఆ మాటలన్నీ కృత్రిమంగానే తోచాయి అతనికి. ప్రాథమిక పాఠశాల కనిపించింది. తను చదువుకునే రోజుల్లో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఆ పెంకుటిల్లు పడిపోయే స్థితికి చేరుకుంది. పైన పేర్చిన పెంకులన్నీ ఇరిగిపోయి చెల్లాచెదురుగా ఉన్నాయి. పిల్లల్ని ఆ ఇంట్లో కూర్చోబెట్టి చదివించటం క్షేమం కాదనుకున్నారో ఏమో ఉపాధ్యాయులు. పిల్లల్ని స్కూల్ ఆవరణలో ఉన్న చెట్టు కింద కూర్చోబెట్టి చదివిస్తున్నారు. ఆ పాఠశాలలోనే తను చదువుకుంది. మిలిటరీలో 20 ఏళ్లు పనిచేసి తిరుపతిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు పెదనాన్న. తల్లిదండ్రులు చనిపోయాక తను పడుతున్న ఇబ్బందులు గమనించి తనను తిరుపతి తీసుకెళ్ళిపోయాడు. ఆయన పెళ్లి చేసుకోలేదు. తమ్ముడు కొడుకని తననే కాదు మరో 4 పిల్లల్ని చేరదీసి వాళ్ళ ఉన్నతికి పాటుపడ్డాడు. తనను తీసుకెళ్ళడానికి పెదనాన్న వచ్చినప్పుడు, ఉడతలు పట్టేవాడిని తీసుకెళ్ళి ఏం చేస్తావు, నువ్వు మిలిటరీలో కష్టపడి మిగిల్చుకున్న డబ్బులన్నీ తగలేస్తాడు, ఎక్కడే ఉండని అంటూ ఎగతాళిగా మాట్లాడాడు మేనమామ. ఆయన మాటలు పట్టించుకోకుండా పెదనాన్న తనను తీసుకెళ్ళి బాగా చదివించి కలెక్టర్ కావడానికి తనలో ఉత్సాహాన్ని పట్టుదలను పెంచాడు. ఇప్పుడు ఆయన తన దగ్గరే ఉంటున్నాడు, జీవిత చివరి అంకాన్ని ఆస్వాదిస్తూ. నూనయ్య మాస్టర్ ఇల్లెక్కడా అడిగాడు శ్రీవత్స శరభయ్యను. ఎందుకు, మాస్టారుని చూడాలనిపించి ఇక్కడికి వచ్చాను. ఊరికి పడమట దిక్కున శ్మశానం దగ్గర ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు చూస్తావా, పద వెళ్దాం అన్నాడు శరభయ్య పడమర వీధికి దారి తీస్తూ. పంట కాలువ పక్కనే ఉంది నూనయ్య మాస్టారు ఇల్లు, పూరిల్లు అది. ఇంటి చుట్టూ దట్టంగా పెరిగిన పచ్చటి చెట్లు కనిపించాయి. కాలువ అవతలి వైపున శ్మశానం ఉంది. వాళ్ళు వెళ్ళేసరికి ఆవుదూడ మెడలో రంగురంగుల పూసల దండ కడుతూ ఉన్నాడు నూనయ్య మాస్టారు. సర్పంచితో పాటు వచ్చిన జనాన్ని చూశాడు. ఏమిటి అందరూ కట్టకట్టుకుని వచ్చారు, ఎన్నికలా ఏమిటి అని అడిగాడు నూనయ్య శరభయ్యను. శ్రీవత్సను చూపించి ఈ కుర్రాడిని గుర్తుపట్టావా అడిగాడు శరభయ్య. నూనయ్యకు పాదాభివందనం చేశాడు శ్రీవత్స. శ్రీవత్సను చూడగానే గుర్తుపట్టాడు. వీడిని గుర్తుపట్టకపోవడం ఏమిటి, చిన్నప్పుడు ఇంట్లో అలిగి అడ్డరోడ్డు దాకా నడుచుకుంటూ వెళ్ళి మర్రి చెట్టు దగ్గర కూర్చునేవాడు. ఆ బుడుద్దాయి ఇప్పుడు జిల్లా కలెక్టర్ అయ్యాడు. రోజు న్యూస్ పేపర్లో వీడి ఫోటో చూస్తూనే ఉంటాను కదా. ఏం పని మీద వచ్చావురా, కలెక్టర్ భుజం పట్టుకుని అడిగాడు. శరభయ్యకు నూనయ్య మాస్టర్ మీద కోపం వచ్చింది. కలెక్టర్ గారిని పట్టుకుని వాడు వీడు అంటూ ఏకవచన ప్రయోగం చేస్తున్నావేమిటి, గౌరవంగా మాట్లాడాలి అన్నాడు శరభయ్య. జిల్లా కలెక్టర్తో అవసరాలు ఉంటాయనో పనులు చేయించుకోవాలనో మీరు వంగి వంగి నమస్కారం చేస్తారు. నాకేం అవసరం, నా దృష్టిలో వాడు ఇంకా చిన్న కుర్రాడే. చిన్నప్పుడు వాడికి చదువు మీద ఆసక్తి కలిగించింది నేనే. మేనమామ ఇంట్లో గాడిద చాకరీ చేస్తూ అవమానాలకు గురవుతున్నాడని శ్రీవత్స పెదనాన్నకు ఉత్తరం రాసి ఇక్కడికి పిలిపించింది నేనే కదా అన్నాడు నూనయ్య మాస్టారు నవ్వుతూ. తల కొట్టేసినంత పనయింది శరభయ్యకు. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇంటికెళ్ళి మీరు వచ్చినట్లు కబురు చెప్పి భోజనం ఏర్పాట్లు చేయిస్తాను. మీ బస మా ఇంట్లోనే అన్నాడు శరభయ్య శ్రీవత్సతో. మేనల్లుడితో ఆప్యాయంగా మాట్లాడినట్లుగా లేవా మాటలు, అధికారికి విన్నవించుకున్నట్లుగా చెప్పాడు. వద్దు వద్దు, ఆ ప్రయత్నాలు చేయకండి, నూనయ్య మాస్టర్ గారింట్లోనే ఉంటాను అన్నాడు శ్రీవత్స. కలెక్టర్ అయినా తెలివి తక్కువ పనులే చేస్తున్నాడు. ఊరికి సర్పంచిను, పైగా మేనమామను, మన ఇంటికి రాకుండా బడిపంతులు ఇంట్లో ఉంటాడా? మన ఇంట్లో భోజనం చేయకుండా ఆ ముసడాడి ఇంట్లో భోజనం చేస్తే ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు? ఎంత అవమానం నాకు. ఇంట్లో భార్య దగ్గర ఎగిరి పడుతున్నాడు శరభయ్య. కొడుకులు కోడళ్ళు శరభయ్యకు వంత పాడారు.
శరభయ్య కూతురు మాత్రం అమ్మక్క చెల్ల బావ కలెక్టర్ అయ్యాడా అంటూ సంబరపడిపోయింది. నోరు మూసుకొని ఇంట్లో పంచుడు గద్దించింది శరభయ్య కోడలు, ఇంటి ఆడపడుచును. చిన్నప్పుడు నాయనమ్మ బావను పెళ్లి చేసుకుంటావంటే అని అడిగేది. కోతి బావని ఎవరు చేసుకుంటారు, పెద్ద ఆఫీసర్ని చేసుకుంటాను అని సమాధానం ఇచ్చేది. డిగ్రీ పూర్తయ్యాక శ్రీవత్స ఎవరి ద్వారానో అడిగించాడు కుసుమను పెళ్లి చేసుకుంటానని. బావను చేసుకోను అని స్పష్టంగా చెప్పేసింది తండ్రితో. తండ్రి తనను పెద్ద ఆఫీసర్కిచ్చి పెళ్లి చేస్తాడని కలలు కన్నది. సినిమా హాలు ప్రొప్రైటర్ను చేసుకోమన్నారు, ఒప్పుకుంది. తను రోజు సినిమాలు చూడొచ్చని. పెళ్ళి అయ్యాక తెలిసిందేమిటంటే ఆ సినిమా హాలు ప్రొప్రైటరు తన భర్త కాదని, సినిమా హాలు మేనేజరు అని తెలిసింది. అత్తగారింట్లో ఆరళ్ళు మొదలయ్యాయి. కట్నం కింద ఇచ్చిన డబ్బు భర్త ఖర్చు చేసేశాడు. 2 ఏళ్లకే పుట్టింటికి తిరిగి వచ్చేసింది. భర్త అత్తలు పెట్టే చిత్రహింసలు భరించలేక విడాకుల కేసు కోర్టులో నలుగుతూ ఉంది. తన మీద అనురాగంతో పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చిన శ్రీవత్సను అవమానించింది. ఫలితం అనుభవిస్తూనే ఉంది. పుట్టింటికి చేరింది. వదినెల చీదరింపులను చవిచూస్తూ ఉంది. సాయంత్రం పూట నూనయ్యతో కలిసి ఊరంతా తిరిగాడు శ్రీవత్స. శరభయ్య ఎదురొచ్చాడు. మీ అమ్మకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన 2 ఎకరాల పొలం అలాగే ఉండిపోయింది బాబు, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకో అన్నాడు శరభయ్య మేనల్లుడితో. ఆ 2 ఎకరాలు నాకేం వద్దు, కానీ మీ అమ్మాయి కుసుమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించండి. ఆ అమ్మాయిని ప్రోత్సహించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయమనండి. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు అన్నాడు శ్రీవత్స. మేనల్లుడి మాటలు శరభయ్యను కదిలించాయి. చెమ్మగిల్లిన కళ్ళను ఉత్తరీయంతో తుడుచుకుని వెళ్ళిపోయాడు శరభయ్య. చీకటి పడే సమయంలో కాలువ దగ్గరికి చేరుకున్నారు. కాలువ గట్టు మీద 2 కిలోమీటర్లు నడుద్దాం మాస్టారు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది అన్నాడు శ్రీవత్స. వద్దులే బాబు, ఇంటికి తిరిగి వెళ్దాం. మీరు 2 కిలోమీటర్లు నడవలేకపోతే కొద్ది దూరం నడిచి వెనక్కి వద్దాం అన్నాడు అతను. అతని మాట కాదనలేక అతని వెనకే నడిచాడు నూనయ్య మాస్టారు. మసక చీకట్లో కాలువ గట్టు మీద కూర్చుని మాటలు చెప్పుకుంటున్న ఆడవాళ్ళు లేచి నిలబడ్డారు. మొహాలు మరో పక్కకి తిప్పుకున్నారు. మరో అడుగు మనం ముందుకు వేశామంటే వాళ్లను అవమానించినట్లే, పాపం ఆడవాళ్ళు, వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు నూనయ్య మాస్టారు. వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేశారిద్దరూ. నూనయ్య భార్య చేసిన బీరకాయ పాలకూర, దోసకాయ రోటి పచ్చడి, ములక్కాయలు వేసిన పప్పుచారు, గడ్డ పెరుగుతో భోజనం ముగించాడు శ్రీవత్స. చాలా రోజుల తర్వాత కమ్మటి భోజనం చేశాను మీ ఇంట్లో అన్నాడు అతను నూనయ్య మాస్టారుతో. ఆ రాత్రి 6 బయట పండు వెన్నెల్లో మంచాలు వేసుకుని పడుకున్నారు వాళ్ళిద్దరూ. ఊరి సంగతులు చెప్పుకుపోయాడు మాస్టారు. ఏదో ఒక స్కీమ్ కింద పూరిల్లు స్థానంలో పక్కా భవనం కట్టించమనో, కొడుక్కి ఉద్యోగం చూపెట్టమనో, అంగన్వాడీలో పనిచేసే కూతురికి జీతం సక్రమంగా వచ్చేటట్లు చేయమనో నూనయ్య మాస్టారు అడగకపోవటం శ్రీవత్సకు ఆశ్చర్యం వేసింది. ఊరి కోసం ముందుగా చేసి పెట్టమని మాస్టారు అడిగింది ఒక్కటే. 2 నెలల తర్వాత లక్ష్మీపురం పేరు వార్తల్లో వచ్చింది. జిల్లాలో 100% మరుగుదొడ్లు ఉన్న గ్రామంగా లక్ష్మీపురం అవతరించింది. అమ్మక్క చెల్ల బావ మంచి కలెక్టరే అని ఆశ్చర్యపడిపోతూ అనుకుంది కుసుమ. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.